డాడీ వందనాలు. నా పేరు వంశీ. నా పేరు ఏంటి అంటే డాడీ, సువార్త చెప్పాలి అంటే బైబిల్ పరిపూర్ణంగా తెలిసి ఉండాలా డాడీ? ఈ ప్రశ్న చెప్తారని భావిస్తున్నాను. అలాగే రెండోది, క్రిస్టియన్ పోస్టర్స్ ఎడిటింగ్ చేస్తూ డబ్బులు తీసుకోవచ్చా? నాకు కొంచెం డౌట్గా ఉంది. 2 ప్రశ్నలు అడిగాడు కుమారుడు వంశీ. ఏమని? మొదటిది, సువార్త చెప్పాలి అంటే బైబిల్ పరిపూర్ణంగా తెలిసి ఉండాలా? ఏమంటే ఒక మంచిని చెప్పడానికి దాని గురించి అంత అనుభవ జ్ఞానం అవసరం లేదు. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం, ఇదే కదా సువార్త అంటే. యేసుక్రీస్తు వారు వచ్చారు, మనందరి గురించి మరణించారు, సమాధి చేయబడ్డారు, ఆయన 3వ దినాన మృత్యువుని గెలిచి లేచారు. ఇదే కదా సువార్త అంటే. ఇది పరిపూర్ణంగా అర్థమైతే సువార్త ప్రకటించడంలో తప్పేమీ లేదు. సువార్త చెప్పటంలో, ప్రకటించటంలో నువ్వెందుకు సువార్త చెబుతున్నావు అంటే, అవునండి నేను నమ్ముకున్నాను, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారని నేను నమ్ముతున్నాను, అది నా విశ్వాసం కనుక నా విశ్వాసాన్ని ప్రకటించమని బైబిల్ చెప్పింది కనుక, సువార్త ప్రకటించమని చెప్పింది కనుక నేను నమ్మిన దాన్ని ప్రకటిస్తున్నాను. రాజ్యాంగం కూడా అదే కదండి. ఎవరు నమ్మకాలను వాళ్ళు ప్రచారం చేయవచ్చు, ప్రకటించవచ్చు. అదే ప్రాపగేట్. టు ప్రొఫెస్ అండ్ టు ప్రాపగేట్ అని అంటారు. అంటే ప్రకటించవచ్చు, ఏమండి, నమ్మొచ్చు, స్వీకరించవచ్చు, ఆ విశ్వాసాన్ని ప్రకటించవచ్చు అని అర్థం ఆ పదాలకి. అయితే ఇక్కడ సువార్త చెప్పాలి అంటే బైబిల్ అంతా తెలిసి ఉండాలా? ఏమండి, జ్వరం వచ్చింది, ఏమండి జ్వరం వస్తే ఒళ్ళు వేడిగా కాలిపోతుంది కదా, వెంటనే తలకు కొబ్బరి నూనె, ఒంటికి కొబ్బరి నూనె రాసి ఒక జ్వరం ట్యాబ్లెట్ వేస్తే అండి ముందు టెంపరేచర్ కంట్రోల్ అవుతుంది. లేదంటే ఒక తడిబట్ట, ఏమండి, ఒళ్ళు అంతటిని కూడా కొబ్బరి నూనెతో ఏమంటారు దాన్ని, అప్లై చేసి కొబ్బరి నూనె రాసి ఆ తర్వాత చల్లని బట్టతోని ఒళ్ళంతా తుడిస్తే అండి ఆటోమేటిక్గా బాడీ కూల్ అవుతుంది. ఇది పెద్దలకు తెలుసు, పూర్వీకులకు తెలుసు, ఏమండి, సర్వసాధారణంగా కొంచెం అనుభవ జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. ట్యాబ్లెట్ వేసుకోండి, పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్పినప్పుడు అసలు నువ్వు డాక్టరేట్ చదివావా అని అడిగితే, నువ్వు ఎంబీబీఎస్ చేసావా అని అంటే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసుకోండి జ్వరం మాత్రాన్ని చెప్పడానికి ఎంబీబీఎస్ అంతా చదవాలేంటి చెప్పండి? అవసరం లేదే. ఎంబీబీఎస్ అంటే దేనికి సంబంధించింది? పరిపూర్ణ వైద్యానికి సంబంధించినది, అన్ని జబ్బులకు సంబంధించినది. ఇది కేవలం ప్రాథమికమైనది. జ్వరం అనేది ఒక ప్రాథమికమైన సూచన దేనికైనా సరే. కనుక అలా జ్వరం వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఒళ్ళును చల్లబరచాలి. ఎందుకంటే బాడీ హీట్, టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి అది తగ్గాలి అంటే కొబ్బరి నూనె రాయటం వల్ల తగ్గుతుంది, చల్లనీళ్లతో ఒళ్ళు తొడటం వల్ల తగ్గుతుంది, ఏసీ ఆన్ చేసి లోపల పెట్టడం వల్ల. ఏమంటే చాలామంది ఏసీలో ఉంచకూడదు అంటారు, కానీ చల్లని ప్రదేశంలో ఉంచాలి. ఎందుకంటే బాడీ టెంపరేచర్ రైజ్ అయిపోతున్నప్పుడు కూల్ ప్రదేశంలో ఉంచాలి. కనుక ఇవన్నీ ఎవరైనా చెప్పగలరు. ఇది చెప్పడానికి పూర్ణంగా వైద్యశాస్త్రం అంతా చదవలసిన అవసరం ఎలాగ అవసరం లేదో, సువార్త అనేది బైబిల్లో, ఏమండి, అది కూడా ఒక భాగం. ఈ భాగాన్ని ప్రకటించడానికి నువ్వు బైబిల్ అంతా నీకు తెలుసా, బైబిల్ అంతా నీకు వచ్చా అని అడిగితే, ఏమండి, ఫ్యాన్ తిరగాలి అంటే స్విచ్ వేయాలి, లేదంటే ఆ స్విచ్లో 2 వైర్లు ఉంటాయండి, అవి ప్లగ్లో పెడితే స్విచ్ ఆన్ చేస్తే వస్తుంది. సర్వసాధారణంగా అందరికీ తెలుసు. ఏమండి, ఈ మాత్రం దానికి ఎలక్ట్రిషియన్ కోర్స్ అంతా మనకు రావాలా? ఏమండి, ఏది పాజిటివ్, ఏది నెగిటివ్, ఏమండి, ఇవన్నీ దీనికి సంబంధించిన జ్ఞానం మనకు అక్కర్లేదు. కనుక ప్రాథమికమైన సూత్రాల గురించి, ప్రాథమికమైన జ్ఞానాన్ని గురించి ఒకవేళ మీరు అభ్యాసం కలిగి ఉంటే పూర్ణమైన దానికోసం మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మరి పౌలు గారు సువార్త ప్రకటించారా? ప్రకటించారు. ప్రకటిస్తూ ఆయన ఏం మాట అన్నారు తెలుసా అండి? ఆయన ఒక మాట అన్నారు, నేను పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకం మగును అని 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మాట్లాడుతూ, నేను కొంత మట్టుకు ఎరుగుదును, కొంత మట్టుకు ప్రవచించుచున్నాను అనే పదం అండి ఈ మాట అంటాడు. చూడండి, కొరింథీలకు రాసిన మొదటి పత్రికలోనే 13వ అధ్యాయంలో 9వ వచనం చూడండి.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:9. కొంత మట్టుకు మనం ఎరుగుదుము, కొంత మట్టుకు మనం ప్రవచించుచున్నాము గాని పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అంటున్నాడు. చూడండి, కొంత మట్టుకు ఎరుగుదాము అంటున్నాడు. అంటే పౌలు గారు ఈ పత్రిక రాస్తున్నప్పటికీ కొంత తెలుసు ఆయనకి? చెప్పండి, కొంతే కదా తెలుసు. మరి లేదా అని సర్వజ్ఞానమా? సర్వజ్ఞానం వచ్చేసింది ఆయనకి? అలాగనుకుంటే కొంత అని అండ కదా. మనము అంటున్నాడు. చూడండి, మనము కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాం. మనకు తెలిసింది చెబుతున్నాం. ఏమండి, ప్రపంచులు ఏ మనిషి సంపూర్ణమైన జ్ఞానము కలిగిన వాడు కాడు, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా. నాకు కొన్ని తెలియచ్చు, మరికొన్ని తెలియకపోవచ్చు. నాకు అనుభవం ఉన్న వాటిని మీద నాకు అభ్యాసం ఉంటుంది, నాకు తెలిసిన వాటి మీద నాకు నేర్పు ఉంటుందేమో. కానీ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలపైన నాకు నేర్పు ఉంటుందా? ఏమంటే, ఫిజిక్స్లో కొన్ని లాస్ తెలుసు, కెమిస్ట్రీలో కొన్ని సూత్రాలు తెలుసు, హిస్టరీలో కొన్ని అధ్యాయాలు తెలుసు. ఏమండి, జువాలజీలో, బయాలజీలో కొన్ని సంగతులు తెలుసు. అలాగని ప్రతి శాస్త్రం పూర్ణంగా తెలుసా? ఏ మనిషికి పూర్ణమైన శాస్త్రం తెలుసు చెప్పండి? ప్రపంచంలో ఏ మనిషి సకల శాస్త్రాల్లో, సర్వశాస్త్రాలలో నిష్ణాతుడు కాడు. ఎంత జ్ఞానవంతుడైనా వాడికి తెలియని విషయాలు ఏవో ఉంటాయి. ఏమండి, ఇతను చాలా జ్ఞానండి, ఇతను చాలా మేధావండి అని ప్రపంచంలో ఎవరిని మీరు తీసుకోండి, ఆ వ్యక్తికి కూడా తెలియని కొన్ని విషయాలు ఉంటాయి. అంటే అందరూ అన్ని విషయాల్లో పరిపూర్ణులు కారు. ఎందుకండి, ఇన్ని సంవత్సరాలుగా బైబిల్ ప్రకటిస్తున్న మేమే బైబిల్ పూర్తిగా ఏమండి తెలుసుకోలేదంటే ఇప్పటి వరకు రాయబడిన విషయాలన్నిటి మీద అవగాహనతో ప్రకటిస్తూ ఉన్నాం. రోజు రోజుకి నేర్చుకుంటూ ఉన్నాం. బైబిల్ దగ్గర చదివే కొద్దీ, ఆలోచించే కొద్దీ క్రొత్త విషయాలు, అవే వచనాలు, అవే సందర్భాలు. కానీ ఆలోచించే విధానంలో తేడా ఉండటం వలన, తేడా అంటే ఏంటి, ఒక క్రొత్త కోణంలో ఆలోచించడం వల్ల సరికొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఏమండి, అంటే ఇలాంటి విషయాలు మనం తెలుసుకోగలుగుతున్నాము అంటే తెలుసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు తెలుసుకుంటారు? చదివినప్పుడు. మరొకప్పుడు అవి రావు. ఒకప్పుడు మరి రావండి, రావు, తెలుసుకోలేదు. ఇప్పుడు తెలుసుకున్నాం. పౌలే అంటున్నాడు, మనం కొంత మట్టుకు ఎరుగుదాము, కొంత మట్టుకు ప్రవచిస్తున్నాం. పూర్ణమైనది వచ్చినప్పుడు అప్పుడు చూద్దాం, వచ్చిన దాన్ని బట్టి ప్రకటిద్దాం. అంటే ఏ విషయం అయినా సరే నిత్యం అధ్యాపకులుగా, ఉపాధ్యాయులుగా ఉన్నవాళ్ళు నిరంతరము నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పుడూ మనం నేర్చుకునే వాళ్ళుగానే ఉన్నాం. యేసుప్రభు అంతటి వాడే భూమి మీదకి వచ్చి నా తండ్రి నాకు నేర్పించినట్లుగా అంటున్నాడు. నాకంతా తెలిసిపోయింది అని ఆయన చెప్పుకోలేదు, కానీ నా తండ్రి నాకు నేర్పించి పంపాడు. ఏ సంగతులను మాట్లాడానో అవి చెప్పాడు ఆయన నాకు, అవే నేను మాట్లాడుతున్నాను. అంటే యేసుప్రభు వారికి తండ్రి నేర్పిస్తేనే కానీ రాదనే కదా అర్థం అక్కడ. లేదంటే పుట్టుకతో నాకు కూడా అన్నీ వచ్చేసంటే ఆయన చెప్పు ఉండాలి. కానీ యేసుప్రభు వారు స్వయంగా ఓన్ కన్ఫెషన్ అంటారు దాన్ని, ఓన్ స్టేట్మెంట్. ఆయన స్వతహాగా చెబుతున్న అంగీకారం అది. ఆ అంగీకారం ఏమని చెప్పాడు, ఏమని తెలియజేశారంటే, నేను చెప్తున్నావని నావు కావు, మా నాన్నగారు నాకు నేర్పించి పంపారు. అంటే ఇప్పుడు గొప్పతనం ఎవరిదన్నమాట? నాన్నగారిదే. ఈరోజు నేను చెప్తున్న ఇవన్నీ కూడా మా నాన్నగారు నాకు నేర్పించి పంపించారు. అంటే ముందు జ్ఞానం ఎవరి దగ్గర ఉందన్నమాట? నాన్నగారి దగ్గర ఉందన్నమాట. నాన్నగారి దగ్గర నువ్వు నేర్చుకున్నావు అన్నమాట. ఏమంటే మనం అంతా అధ్యాపకుల దగ్గర నేర్చుకున్నాం కదండి, బడిలోనికి వెళ్ళి నేర్చుకున్న వాళ్ళమే కదండి. ఇప్పుడు నేర్చుకున్న మనం గొప్పోడా, నేర్పించిన మాస్టారు గొప్పోడా? సరే, మాస్టారు నీకు నేర్పించాడు, నువ్వు నేర్చుకున్నావు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆయన దగ్గర నేర్చుకున్నావు. ఏమండి, ఒక సంగీతం మాస్టారే కావచ్చు, ఒక విద్య నేర్పించే మాస్టారే కావచ్చు, ఒక కుట్టు నేర్పే మాస్టారే కావచ్చు, ఒక వంట నేర్పే మాస్టారే కావచ్చు, ఎవరైనా మాస్టర్లే. మరి వాళ్ళ దగ్గర నువ్వు నేర్చుకుంటున్నప్పుడు మరి ఆయన నేర్పించాడంటే నీకేం తెలియదు, బ్లాంక్ మైండ్. ఏమండి, ఒకప్పుడు ఎలా వండాలో తెలియదండి, కానీ నేను కుక్ మాస్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఒక చీఫ్ కుక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన నాకు నేర్పించాడండి, వంటలన్నీ నేను నేర్చుకున్నానండి. ఇప్పుడు నేర్పించాడు అంటే నీకంటే ముందు ఆయన తెలిసిన వాడనే కదా, నీకు నేర్పించే స్థాయిలో ఉన్నాడనే కదా. మరలాంటప్పుడు ఎవరు గొప్పోడు?
నువ్వు విద్యార్థివే, నువ్వు నేర్చుకున్నవాడివే, నీకు నేర్పించిన గురువు గొప్పోడు. ఎందుకంటే గురువే సకల విద్యలకు మూలం. ఏమిటి, చాలా ప్రపంచంలో కొత్త కొత్త విద్యలు నేర్పించిన వాళ్ళు, నేర్చుకొని అనుభవ జ్ఞానంతో నేర్పించిన వాళ్ళు ఉన్నారండి గురువులు. టెక్వాండో అని ఉంది, తర్వాత కంగ్ఫూ అని ఉంది, మార్షల్ ఆర్ట్స్ అంటారు వీటన్నిటిని కూడా. ఏమండి, వీటన్నిటి మార్షల్ ఆర్ట్స్. బ్రూస్లీ, ఏమంటే జాకీ చాన్ కానీ వీళ్ళందరూ మనకు తెలుసు, వీళ్ళంతా కుంగ్ఫూ మార్షల్ ఆర్ట్స్. జెట్లీ కానీ వీళ్ళందరికీ ఒక గురువు ఉంటాడు. వీళ్ళు ఈరోజు షైన్ అవ్వడానికి, చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి మార్షల్ ఆర్ట్స్లో ఒక జాకీ చాన్ ప్రపంచవ్యాప్తంగా ఆయన గుర్తింపు వచ్చిందంటే ఆయనకు నేర్పించే గురువు ఉన్నాడు. ఏమండి, అలాగే కొత్త కొత్త విద్యలను నేర్చుకొని ఆ విధానాన్ని అవలంబించటంలో ఒక బ్రూస్లీ, ఆ విద్య ఎవరి దగ్గర నేర్చుకుంది కదా, ఆయనే కొత్తగా కనిపెట్టి ఆ విద్యను నేర్పించాడు తన దగ్గరున్న పిల్లలకి. అలాగే చాలా చాలా రంగాల్లో, కేవలం మార్షల్ ఆర్ట్స్ రంగమే కాదు, చాలా విషయాలు కొత్తగా నేర్చుకొని నేర్పించేవిగా ఉంటాడు. ఏమిటి, పరలోక నిజస్వరూపం అని నేను చెప్పాను, సెమినార్లో మాట్లాడాను. అంతకు మునుపు ఎక్కడా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్లో, క్రైస్ట్ చర్చ్లో ఎవ్వరూ ఆ సబ్జెక్ట్ చెప్పలేదండి. అంటే ఇది నేను అతిశయంతో గొప్ప కోసం నేను చెప్పట్లేదు, కానీ చెబుతున్నాను. అంటే ఒక అధ్యాపకుడుగా నేర్చుకుంటూ అప్పటి వరకు నేను ఆలోచించిన కోణంలో అది ఆలోచించి అది చెప్పాను. ఎలా, పరలోక రాజ్యం యొక్క సాదృశ్యం, పరలోకం అనేది ఎలా ఉంటుందో రూపకాలంకారంగా హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు చెప్పాడు. అంటే ఎలా ఊహించుకోవాలి నువ్వు పరలోకాన్ని, ఆ నిజస్వరూపం ఏంటి? ఎందుకంటే మనం పరలోకాన్ని చూడలేనప్పుడు దాన్ని వర్ణిస్తాడు. ఆ వర్ణించినప్పుడు ఆ విధానం ఏంటి, ఆ ముందున గంగాళం ఏంటి, ఆ 2 తెరలేంటి, ఏమండి, పరిశుద్ధ స్థలం ఏంటి, అతి పరిశుద్ధ స్థలం ఏంటి, అందులో ఈ కర్ర ఏంటి, సముఖపు రొట్టెలేంటి, ఇవన్నీ కూడా ఎందుకు దేవుడు పెట్టాడు, ఆ రోజు ఇశ్రాయేలుకి ఎందుకు ఇచ్చాడు అంటే ఇది పరలోకం యొక్క నమూనా అని ఒక క్రొత్త సబ్జెక్ట్ని చెప్పాను అక్కడ. మీలో కొంతమంది, ఎక్కువ మంది వినే ఉంటారు, దాన్ని చూసే ఉంటారు. అరే, బైబిల్లో చాలాసార్లు మేము ఇది చదివాం, కానీ ఇందులో ఈ కోణం, ఈ తరహాలో ఇది ఉంది అని తెలియదండి. మరి నాకెలా తెలుసు? బైబిల్లో ఉన్నదే అది. ఎప్పుడో వేల సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిన దాన్ని నేను చదవటంలో, నేను ఆలోచించటంలో, నేను కంపారిటివ్ స్టడీ, అంటే దీన్ని బైబిల్ కంపేర్ చేయడం, మళ్ళీ ఎవరో రాసిన పనికిరాని గ్రంథాలు, ఏమండి, ఎవరో రాసిన పుస్తకాలు, కామెంట్రీలు బైబిల్ మీద, ఇవి చదవలేదు. కేవలం బైబిల్ని చదివి బైబిల్లో ఉన్న విషయాలను ఒక రెఫరెన్స్తో బైబిల్కి, ఎందుకంటే జైశాలి గారు ఒక చక్కటి సూత్రం చెప్పారు. ఏంటది? బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కు బైబిలే ఎప్పుడు సమాధానం చెప్పగలదు. బైబిల్కు మనిషి ఎప్పుడు జవాబు చెప్పలేడు. బైబిల్లో ఉన్న ప్రశ్నకు బైబిలే జవాబు చెబుతుంది, భావం అర్థమైతే. ఈ సూత్రాన్ని బేస్ చేసుకొని బైబిల్ని చదవటం వలన అసలు ఏంటి, నమూనా ఏంటి, పరలోక రాజ్యమును పోలిన వస్తువులు అంటాడు. అదే పరలోక రాజ్యాన్ని పోలిన వస్తువులు ఏంటి, ఆ పరలోకం కోసం ఇక్కడ వస్తువులు చూపించడం ఏంటి అనే కోణంలో నేను ఆలోచించుకుంటూ వెళ్ళాను. అప్పుడు ఈ విషయాలన్నీ బయటికి తెలిసా. అబ్బా, ఏంటి ఎంత బాగుంది నిజంగా. ఆ మెసేజ్ మీరు వింటే, ఆ రోజు సెమినార్లో ఎప్పుడు 2019లో ఎప్పుడు మాట్లాడినండి, అది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అబ్బా, నిజమే, వండర్ఫుల్. అలాగే 7 తలలు 10 కొమ్ములు గురించి నేను మాట్లాడినండి. అప్పటి వరకు మన D1 నుంచి M3 పాఠాలు ఎందులోని మీకు అది కనబడదు. ఆ మృగం అంటే మృగాన్ని గురించి చెప్పారు, కానీ ఆ 10 తలలు 7 కొమ్ములను గురించి అసలు ఎందుకు 7 కొమ్ములు అన్నాడు, 10 తలలు ఎందుకు అన్నాడు, లేదా 7 తలలు 10 కొమ్ములు అనుకుంటాను. ఏమండి, అసలు ఈ కొమ్ములు ఊడిపోవడం ఏంటి, అది ఎవరిని సూచిస్తుంది అనేది నేను బిబ్లికల్గా, హిస్టారికల్గా కంపేర్ చేసి చెప్పాను. అంటే ఇది ఎలా చెప్పగలిగాను నేను అంటే, ఎగ్జాక్ట్గా అది కరెక్ట్గా వెళ్ళి అది అక్కడ కూర్చోబెడితే బైబిల్ రెఫరెన్స్లోని కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, సూట్ అవుతుంది, సత్యానికి సత్యం సమాధానం చెబుతుంది. అలా నేను ఆ రోజు ఎందుకు చెప్పగలే, ఒకటి కాదండి, చాలా విషయాలను నా మట్టుకు ఇంకా చాలామంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. కొత్త కోణాల్లో వాళ్ళ యొక్క జ్ఞానంతో ఆలోచించి చెప్పిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. బైబిల్లో నుంచి విషయాలు తీసి నేను ఎందుకు చెప్పగలిగానంటే, బైబిల్లో ఉన్నది నేను తెలుసుకొని చదివి ఆలోచించాను. అలా మీరు ఆలోచించినా మీకు బయలుపరచబడతాయి.
నా ఒక్కడికే బయలుపరచబడతాను నేను అన్ను. మీకు ఆ పరిశోధన, మీకు ఆసక్తి, మీకు దాని మీద పట్టుదల ఉంటే అనేక క్రొత్త విషయాలు మీరు తెలుసుకోగలరు. జైశాలి గారు చాలా క్రొత్త విషయాలను అప్పటి వరకు ప్రపంచానికి తెలియనిది 3 లోకాల మర్మాలను గురించి చెప్పేటప్పుడు మేమే చిన్నప్పుడు ఆశ్చర్యపోయాం. అబ్బా, ఇంతకీ ఎన్ని లోకాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ బైబిల్లో ఎంత చక్కగా 3 లోకాల గురించి భలే చూపించారండి. బైబిలే మళ్ళా ఎవడో ఏదో పుస్తకంలో రాశాడు 14 లోకాలు ఉన్నాయను, 7 లోకాలు ఉన్నాయను, ఇవేమి చెప్పలేదు ఆయన. ఆయన చెప్పే ప్రతి మాటకి బైబిలే కారణం. 3 లోకాలు కన్ఫర్మ్ ఇది, ఎస్. ఎందుకంటే బైబిల్లో ఉంది క్లియర్గా, వచనం టు వచనం చూపిస్తున్నారు ఆయన. కనుక దేనినైనా మనం నమ్మాలి అంటే పాఠం కాబట్టి నమ్మేయడం కాదు, నీకు కూడా ఒక మనస్సాక్షి అనేది ఉంటుంది నమ్మడానికి. కొంతమందికి ఎలాగ మనస్సాక్షి ఉండదులేండి, ఎందుకంటే నిజంగా కళ్ళ ముందు కనబడుతున్నా ఒరే నేను ఒక్కడనే ఉండక ముగ్గురుగా ఉన్నారు అన్న బెబ్బే మీరు అలాగ అనుకుంటున్నారు కానండి, ఆయన ఒకటే ఏకం అండి, త్రియేక దేవం అండి, అంతే. ఇంక ఏమంటాం వాళ్ళతో? వాత వేయబడిన మనస్సాక్షి గలవారు అని అర్థం. అంటే వీళ్ళకి మనోనేత్రాలు గురుడితనం, అంధత్వం కలుగు చేస్తాడు అపవాది. బైబిల్లో రాయబడిన విషయాలు ముగ్గురుగా ఉన్నాము, మనము, మేము, తండ్రి కుమార పరిశుద్ధాత్మలము, అన్ని కాలాల్లో వేరువేరుగా ఉన్నవాళ్ళము, ముగ్గురం దైవాలము. ఏమండి? అందులో ఈ ముగ్గురు దైవాల్లో ఈయన తండ్రి, మిగిలిన వారు కుమారులు, ఇదిగో బైబిల్లో దానికి సంబంధించిన వచనాలు అని చెప్పినా కొంతమందికి పట్టదు. కారణం ఏంటంటే వాళ్ళ మనోనేత్రాలకు అంధత్వం వచ్చేసింది. అలా అంధత్వంతో ఉండకూడదు బైబిల్ విషయంలో. బైబిల్లో ఉంది కదా, వ్రాయబడిన విషయాలను ఆలోచించి నిశ్చయం తెలుసుకోవాలి. అంతేగాని మా పూర్వీకులు ఏదో చెప్పారండి, ఒక డయాగ్రామ్ చూపించారండి, ఇది నమ్మమని చెప్పారండి, ఇదే నిజమని చెప్పారండి అంటే ఎవరో నిజమని చెప్పింది, జైశాలి గారు చెప్పింది కాబట్టి నిజమని మనం ఒప్పేసుకోవాలా? లేదా బీఓఏ వాళ్ళు చెప్పారు కాబట్టి నిజమని మనం ఒప్పేసుకోవాలా? కాదు, బైబిల్లో ఉన్నది చూపించారా లేదా? బైబిల్లో ఉన్న ఒక విషయం కాదు, అన్ని విషయాల్ని క్రోడీకరించి బైబిల్లో ఉన్న వాస్తవాన్ని సరిపోల్చారా లేదా అన్నది, అదండి ముఖ్యమైనది. ఇలాంటి కంపారిజన్ చేయకుండా ఎవరో విదేశీయులు చెప్పారండి, ఎవరో ఈ విధమైన విధానాన్ని చెబుతున్నారండి, ఏమండి పరలోక సంబంధమైన తల్లి అని కొత్త బోధలు వచ్చాయి కదండి. అంటే పరలోకంలో మనకి తల్లి ఉంది, ఆవిడే మనకి ఆది తల్లి, ఏమండి ఇలాంటి బోధలు కూడా నమ్ముతున్నారు క్రైస్తవులు. మనం నమ్ముతున్నారంటే వాళ్ళు గుడ్డోళ్ళు కదా, గుడ్డోళ్ళే. కాబట్టి అలా గుడ్డితనంతో అంధత్వంతో మనం బైబిల్ చదివేవాళ్ళుగా కాకుండా బైబిల్ ఏమి నేర్పిస్తుంది, ఏమి నిజాలు చెబుతుంది అని బైబిల్లో అన్ని చోట్ల ఉన్న విషయాలను ఒక దగ్గరకు చేర్చి భావం బయటకు తీసి ఆలోచించాలి. అక్షరాన్ని బట్టి ఆలోచిస్తే మనం అపార్థం చేసేసుకుంటాం. నేను నా తండ్రిని ఏకమై ఉన్నలాగున, ఏకం 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 ఇక్కడ అన్నాడు కదా, అదిగో ఏకం అంటే ఇద్దరు ఒకటే నిలబడిపోయిందండి ఈ ప్రపంచం. అంటే ఏకం అన్న ప్రతి పదార్థానికి, ప్రతి అర్థానికి, ప్రతి పదానికి అదే అర్థం తీసుకుంటారా? అలాగే మీరు క్రీస్తునందు ఏకమై ఉండండి అన్నాడు సంఘంతో, మరి మనం ఏకం కాలేదే. అక్కడ భావం ఏకమన్న ప్రతి పదానికి ఒకే భావం అప్లై చేయకూడదు. అన్ని విషయాలు సందర్భానుసారంగా ఆలోచిస్తూ, ఓహో దీని అర్థం ఇది, దీని అర్థం ఇది. అందుకే కదండి, లేదంటే ఈరోజు మన దగ్గర ఈరోజు విద్యను అభ్యసించడానికి ఎందుకు వేల మంది విద్యార్థినులు ఎందుకు నేర్చుకుంటున్నారు? ఏం అవసరం? వీళ్ళు చెప్పేదంతా తప్పుడు జ్ఞానం అండి, మాకు అవసరం లేదండి అని అనడం మానేశారా? లోకం ఏదో ఏమండి కారు కోతలు కూస్తున్నా, పనికిరాని కోతలు కూస్తున్నా వృద్ధులు సైతం నేర్చుకోవడానికి సిద్ధపడిపోయారు అంటే, ఎప్పటికీ ఇంకా నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు అంటే మీరందరూ ఎందుకు వచ్చి నేర్చుకుంటున్నారు? శనివారం క్లాసుల్లో ఎందుకు కూర్చుంటున్నారు? ఆదివారం క్లాసుల్లో ఎందుకు కూర్చుంటున్నారు? ఆన్లైన్ తరగతుల్లో ఎందుకు కూర్చుంటున్నారు? నేర్చుకోవడానికి. వీళ్ళు చెప్పే బోధ తప్పు అనుకుంటే మీరు నేర్చుకోరు కదా. అలా అనుకుంటే మీరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినా ఏమీ నష్టం లేదు. నేర్చుకునేవాళ్ళు నేర్చుకుంటారు, బాగుపడేవాళ్ళు బాగుపడతారు, తెలియని వాడిగా ఉండనివ్వండి. దేవుడు అనేసాడు, మనం ఏం చేస్తాం? ఆడు తెలుసుకోకపోతే చెప్పటం మన వంతు, ప్రకటించడం మన వంతు, తెలియకపోతే పోనివ్వండి. కాబట్టి ఏ విషయాన్నైనా మనకి కొంత మట్టిగా తెలుసు, చదివే కొద్ది క్రొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. అలా నేను చెప్పినవే మరికొన్ని పాత విషయాలు, చాలా సంగతులు, క్రొత్త విషయాలు బైబిల్లో ఉన్నవే నేను చెప్పాను.
అది అప్పటి వరకు మీరు వినలేదు కాబట్టి క్రొత్తగా అనిపించాయి. ఏమండి? ఇంకా భవిష్యత్తులో క్రొత్త విషయాలు బయటకు వస్తాయి బైబిల్లో. ఇంకా ఎందుకంటే బైబిల్ తవ్వే కొద్దీ అది ఒక నిధి లాంటిది. తవ్వే కొద్దీ బయటకు వస్తూనే ఉంటే కొత్త సంగతులు. లోకం అప్డేట్ అయ్యే కొద్దీ బైబిల్ కూడా ఎవరు మార్చట్లేదు. కానీ ఎన్ని వేల సంవత్సరాల లోకం అప్డేట్ అయిపోయినా బైబిల్ ఎప్పుడో అన్నిటికీ అప్డేట్ అయిపోయి వచ్చేసింది బైబిల్. అవునా? బైబిల్ అప్డేట్ అయిపోయిందా? అయిపోయిందండి. ఎప్పుడో క్రీస్తు పూర్వం ప్రాచీన ప్రతులుగా అప్పటికి జ్ఞానం లేదు, విజ్ఞానం లేదు, రోదసి గురించిన జ్ఞానం లేదు, భూగర్భను గురించి శాస్త్రాన్ని గురించిన విజ్ఞానం లేదు. ఈ విజ్ఞానాలు లేనప్పుడే బైబిల్లో ఎంత అద్భుతమైన శాస్త్రాతీత సంగతులు రాయబడ్డాయి అంటే ఎప్పుడు అప్డేట్ అయిపోయిందండి బైబిల్. ఆయన బైబిల్కి అప్డేట్ అవ్వాల్సిన పని లేదు. అవునా? బైబిల్ అప్డేట్ అవ్వాలా? ఎందుకు అవ్వాలి బైబిల్ అప్డేట్? నువ్వు కొనుక్కున్న మొబైల్ ఫోన్ అప్డేట్ అవ్వాలి, నీ కొనుక్కున్న గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అప్డేట్ చేసుకోవాలి, లేదా నువ్వు జ్ఞానంతో అప్డేట్ అవ్వాలి. ఏమండి, లోకానికి అప్డేట్ అవ్వరా మీరు అంటారు. ఇప్పుడున్న లోకానికి మీరు అప్డేట్ అవ్వరా? మనిషి అప్డేట్ అవ్వాలి, కానీ బైబిల్ అప్డేట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టోటల్ విశ్వాన్ని, భవిష్య జ్ఞానాన్ని రచించింది, లిఖించింది, దానికి మూలంగా నిలిచిందే బైబిల్. అదెందుకు అప్డేట్ అవుతుంది? బైబిల్ బట్టి మనిషి అప్డేట్ అవ్వాలి. కనుక బైబిల్లో రాయబడిన శాస్త్రాలను ఇప్పటికీ మనం ప్రస్తుతం ఉన్న శాస్త్రాలతో అప్డేట్ చేస్తున్నాం, లోకాన్ని అప్డేట్ చేస్తున్నాం. అంతేకాని బైబిల్ని అప్డేట్ చేయట్లేదు మనం. ఒరే బుద్ధిహీనులారా, మీరు ఎక్కడో ఉండిపోయారా? దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది అన్నాడా? దేవుడు శరీరంలో ప్రతి అవయవమును తన యొక్క చిత్త ప్రకారము ఉంచెను అని ఉంది కదండి. నాన్న నీకు క్లిప్ పంపిస్తాను, నువ్వు చూపించు అజిత్. అంటే ఆ ముందు ఆ రెఫరెన్స్ చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చదవండి. అది చూసారండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, అంటే బైబిల్కి అప్డేషన్ అవసరం లేదు. బైబిల్ని బట్టి ఈ రోజున శాస్త్రం అప్డేట్ అవ్వాలనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే మీకు. అంటే మీరు ఎంత గొప్ప గ్రంథాన్ని మీరు నమ్మారో, ఎంత గొప్ప వేదాన్ని మీరు ఈరోజు విశ్వసిస్తున్నారు అనేది మీకు తెలియాలి. అందుకే ప్రాక్టికల్గా చెప్తున్నాను మీకు అది. దేవుడు అవయవములలో అంటే చాలా అవయవాలు ఉన్నాయి. బహిరంగ అవయవాలు ఉన్నాయి, అంతర్గత అవయవాలు ఉన్నాయి, కనిపించని అవయవాలు. ఏమంటే బయట కనిపించే అవయవాలు వేరు, లోపల కంటికి కనిపించకుండా ఉండే అవయవాలు లేరు. ప్రతిదానిని తన చిత్త ప్రకారము, దేవుడు చిత్త ప్రకారం ఈ శరీరాన్ని ఎవరు చేశారు? ఈ శరీరాన్ని ఎవరు చేశారు చెప్పండి? దేవుడు. తల్లి గర్భమందు నిర్మించిన వాడు ఆయనే. సో దేవుడే సృష్టికర్త. ఓకే, ఈ మాట బాగుంది కదండి. ప్రతి అవయవము తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను అనే పదం ఉంచాడు. ఉంచాడు, దేవుడు ఉంచాడు. శరీరంలో ఈ అవయవం పెట్టాడంటే దానివల్ల చాలా ప్రయోజనం ఉంది అని అర్థం. ఓకే, కానీ ఈ మధ్యన శాస్త్రం, మెడికల్ సైన్స్, ఏమండి, ఈ మెడికల్ సైన్స్ ఏమైపోయిందో తెలుసా అండి? గత దశాబ్దంలో మనకి ప్రేగులు, పెద్ద ప్రేగుల కిందనున్న అపెండిక్స్ అని ఉంటుందండి. ఈ మాత్రం ఉంటుంది అపెండిక్స్. ఈ అపెండిక్స్ పనికిరాదండి, ఇది కత్తిరించేయండి. ఎందుకంటే ఎప్పుడైనా 24 గంటల లోపు ఎవరికైనా రావచ్చు, ఆడలకైనా మగోళ్ళకైనా. అది స్త్రీ పురుష భేదం లేదు. కనుక ఏ కారణం చేతైనా ఆపరేషన్ చేసినప్పుడు ఆ మొక్కను కూడా కత్తిరించేవారండి బాగున్నప్పుడు కూడా. నాకు తెలుసండి, ఎన్నో నిజాలు నాకు తెలుసు ఇలాంటివి. అడగండి కావాల్సి ఏ డాక్టర్నైనా. ఏ కారణం చేతనే పేగుల వ్యాధితోనో లేదా కడుపు సంబంధిత వ్యాధితోనో పొట్ట ఓపెన్ చేశారు అనుకోండి, పనిలో పని ఎలాగా పొట్టను కత్తిరించారు కాబట్టి, కోసారు కాబట్టి ఈ పెద్ద పేగుల్లోని అపెండిక్స్ని కూడా తొలగించేసేవారు. ఎందుకంటే ఇది దీనివల్ల భవిష్యత్తులో ఎప్పుడైనా 24 గంటలు నొప్పి వస్తే వెంటనే చచ్చిపోతున్నాడు మనిషి, కనుక ఇది ఎలాగ నిష్ప్రయోజనమైంది, పనికిరాంది అవయవం, చిన్నదే కదా, తీసి పడేయండి, దానివల్ల మనిషి ప్రాణానికి ఏమి హాని లేదని తీసేసేవాళ్ళు డాక్టర్లు. కానీ ఈ మధ్యన కళ్ళు తెరుచుకునే శాస్త్రం ఏమంటుంది చూడండి. అది ఇప్పుడు న్యూస్ చూపించినాను. డాక్టర్స్ జస్ట్ డిస్కవర్డ్ దట్, ఈ మధ్యనే వైద్య ప్రపంచం బృందం, జస్ట్ అంటే ఈ మధ్యే, డిస్కవర్డ్ దట్ యువర్ అపెండిక్స్ ఈజంట్ యూస్లెస్. అంటే ఇది పనికిరానిది కాదు అని అనడానికి లేదు, ఇది నిష్ప్రయోజనమైనది. చూసారు ఎంత ఉంది? అది చిన్నది ఉంటుందండి, పెద్ద ప్రేగుల దగ్గర ఉంటుంది, ఇది క్రిందన అడుగు భాగంలో. ఏమండి, చివరికి వాళ్ళు ఏమన్నారు దాన్ని? ఇట్స్ యువర్ బాడీస్ బ్యాకప్ బ్రెయిన్. ఏంటంటే దానికి ఏం పేరు పెట్టారు?
బాడీని అంతటినీ కూడా బ్యాకప్ చేయటం అంటే టోటల్ బాడీ అంత ఆరోగ్యం అంతటినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకునే ఒక మెదడు లాంటిదటండి. మెదడు మనకి నెత్తిలో ఉంటుందని తెలుసు, కపాలంలో. అవునా? కపాలంలో మనకు మెదడు ఉంటుందని తెలుసు, కానీ మన అనవసరమైందని కత్తిరించి పడేసిన ఈ చిన్న అపెండిక్స్ కూడా దానికి ఏమని పేరు పెట్టారు డాక్టర్లు? ఏమన్నారండి? ఇట్స్ యువర్ బాడీస్. అంటే టోటల్ బాడీ అంతటికి కూడా అది బ్యాకప్ బ్రెయిన్ అట. అంటే అది ఆలోచిస్తుందా? ఆలోచిస్తుందని కాదు అక్కడ. అంటే మెదడు వలన ఎలాగైతే శరీరం అంతా కూడా ఆరోగ్యవంతంగా పనిచేయగలుగుతుందో, ఈ అవయవాలలో చిన్ని అవయవమైన పనికిరానిదని అనుకోవద్దు. ఒరే మనిషి, అందులో కూడా నేను జ్ఞానాన్ని దాచిపెట్టానురా. అది నీ బ్రెయిన్ ఎంత ముఖ్యమైనదో. చివరికి ప్రాణం పోయేటప్పుడు అండి, హార్ట్ ఆగిపోయినది డెత్ అనరండి, బ్రెయిన్ ఆగిపోయినప్పుడే డెత్ అంటారు, దాన్ని చావు అంటారు. అంటే బ్రెయిన్ హార్ట్ కంటే ముఖ్యమైనదా? ఎస్. శరీరంలో అన్నిటికంటే ముఖ్యమైనది, ప్రధానమైనది, ఖరీదైనది బ్రెయిన్. అంటే ఇప్పుడు బ్రెయిన్తో దేని పోల్చారండి? నువ్వు పనికిరాదని, చిన్న చిన్న తోకలా ఉంటుందని కత్తిరించి పారేసే అపెండిక్స్ని శరీరం అంతటినీ కాపాడే బ్రెయిన్ అంటున్నాడు చూడండి డాక్టర్లు. అబద్ధం కాదండి, ప్రపంచమంతా ఈరోజు ఏకగ్రీవంగా అంగీకరించిన సత్యం. ఇప్పుడు చదవండి దేవుని మాట. ఇప్పుడు దేవుడు మాట అప్డేట్ అవ్వాలా, లేదంటే శాస్త్రం అప్డేట్ అవ్వాలా? చదవండి అందరు కొరింథీయులకు రాసిన పత్రికలో మాట. దేవుడు అవయవములో ప్రతి దానిని, అపెండిక్స్ కూడా చిన్నదే కావచ్చు, ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఒరే, అది ఉంచాడంటే దేవుడు పనికిరందనా? దాని పని దానికి ఉందరా. గోరుకు పని ఉంది, వెంట్రుక్కు పని ఉంది. ఏమండి, చాలామంది వెంట్రుకలు పనికిరాని అనుకుంటుంటారు. ముక్కులోని వెంట్రుకలు పాప అడ్డుగా ఉన్నాయని తీసేద్దామని తీస్తారనుకోండి, కానీ అవి డస్ట్ నుంచి మిమ్మల్ని కాపాడే ఏంటనుకుంటారు? అవి ఫిల్టర్స్ లాంటివి. ఫిల్టర్స్ అంటే ఏంటి? నా చెత్త చెదారం అంతా పీలుస్తుంటారు. మీరు పీల్చేటప్పుడు ఆ ముక్కులో అందరికీ కూడా వెంట్రుకలు ఉంటాయి చూడండి. ఈ వెంట్రుకలు ఏం చేస్తే తెలుసా అండి? ఆపేస్తుంది, వచ్చే చెత్త అంతటిని కూడా ఆపేస్తుంది. ఆ తర్వాత మీకు ముక్కులో ఏదో ఫామ్ అవుతుంది, దాన్ని అలా తర్వాత మీరు తిప్పి తీస్తారు, లేదా శుభ్రం చేసుకుంటారు, నీళ్లు పెట్టి కడుక్కుంటారు, మంచిది. అంటే అలా దేవుడు ఇందులో వెంట్రుకలు ఎందుకండి పెట్టాడు? చంకలో దేవుడు వెంట్రుకలు ఎందుకండి పెట్టాడు? నెత్తి మీద దేవుడు వెంట్రుకలు ఎందుకండి పెట్టాడు? అంటే ప్రతిదానికి దాని కారణం ఉంటుంది అని నువ్వు తెలుసుకో. ఇది అవసరం లేదండి, ఏమండి, ఈ అవయవం అవసరం లేదండి, ఇక్కడ ఈ భాగం అవసరం లేదండి అని నువ్వు అనుకుంటే ఎలా? అంటే ఇప్పుడు చెప్పండి, ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు సింపుల్గా. ఏమని మాట? రే, అవయవంలో ఏది పనికిరానిదని అనుకోవద్దురా, డిజైనర్ నేను, దానికి ఒక ప్రణాళిక ఉంది, అది పెట్టడానికి ఒక పెద్ద కారణం ఉందరా అని దేవుడు ఆ రోజే చెప్పాడు. మరి ఏంటి, ఇన్ని 2000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తప్పు తెలుసుకొని 4 ఖర్చుకొని అమ్మమ్మమ్మమ్మ దీన్ని తీసేయకండి, ఇది చాలా అవసరం అని ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు. ఇప్పుడు బైబిల్ గొప్పదా, డాక్టర్లు గొప్పలా చెప్పండి? మన బైబిలే కదండి గొప్పది. నిజంగా బైబిల్ అని మనం నమ్మడానికి, బైబిల్ అని మనం విశ్వసించడానికి, ఇది అభూత కల్పనతో కూడిన గ్రంథం కాదు. ఇది మనుష్యుడు కట్టుకథలతో నిర్మితమైన గ్రంథం కాదు. ఇది మనుషులు ఊహల వలన పుట్టిన గ్రంథం కాదని ఎందుకు చెప్పాడు? ఎవడో ఊహించి రాసింది కాదురా బైబిల్. అంటే చాలా గ్రంథాలు ఎలా రాయబడ్డాయి అన్నమాట, పుస్తకాలు. ప్రపంచంలో ఉన్న ఇంచుమించు నవల్స్ అంటే ఏంటంటే ప్రతి నవల కథ ఊహల నుంచి వచ్చిందే. ఏమండి, అదొక ఏమంటారు దాన్ని, సృష్టి. కవి తన కలంతో సృష్టించిన సృష్టి అంటారు దాన్ని కదా. కాబట్టి మనిషి సృష్టించే కథలకు, దేవుడు రాయించిన నిజాలకు ఎంత తేడా ఉందండి, ఎంత తేడా ఉంది. కాబట్టి బైబిల్లో మనం చెప్పేటప్పుడు దేనినైనా సత్యాన్ని, ఫ్యాక్ట్స్ బేస్ చేసుకొని చెబుతాం. ఈ మధ్యన ప్రతి వాళ్ళు కూడా యేసు ప్రభు కన్యకి ఎలా పుట్టాడు అని పెద్ద ఏంటి, ఇతర గ్రంథాల్లో ధార్మికాలు ఏమంటారు దాన్ని, వాళ్ళ మత గ్రంథాల్లో ఉన్న పీఠాధిపతులు అని చెప్పుకున్న వాళ్ళు కూడా బైబిల్ మీద కామెంట్లు చేయడం ప్రారంభించారు. ఏమండి, మరియమ్మ కన్యక అయ్యుండి ఆమె గర్భవతిగా మారటం ఇది ఎలా సాధ్యం అండి అని అనే మూర్ఖులు చాలామంది ఉన్నారు. ఎవడైనా కానివ్వండి, ఎనీబడి ప్రపంచంలో. కానీ మన క్రైస్తవులని చాలామంది కొంతమంది డిఫెన్స్ చేశారు. ఓకే, చేయలేదని నేను అనట్లేదు, చేశారు.
కానీ వీళ్ళు ఎలా డిఫెన్స్ చేస్తారో తెలుసా అండి? అరే మీ కన్యక ఎలారా కంది అంటే కన్యక ఎలా కనగలదు అని చెప్పడం చేత, కానీ వీళ్ళేం చేస్తారు తెలుసా? మరి మీ గ్రంథాల్లో వీడెలా పుట్టాడు, మీ గ్రంథాల్లో ఆడెలా పుట్టాడు? ఇంతకీ నువ్వు అడిగింది ఏంటి, నువ్వు చెబుతున్న సమాధానం ఏంటి? బైబిల్లో యేసు ప్రభు కన్యక ఎలా పుట్టాడు అని ఎవడైనా నిన్ను ప్రశ్నించినప్పుడు, నిన్ను హేతు అడిగినప్పుడు నువ్వు సమాధానం చెప్పాలా, లేదంటే వాడికి తప్పని చెప్పాలా? ఈరోజు క్రైస్తవ ప్రపంచం ఎలా తయారైపోయిందంటే, బోధకుల్లో కూడా మెజారిటీ వీళ్ళు ఎలా తయారంటే, అరే మరి మీ గ్రంథాలు ఈడెలా పుట్టాడురా, ఈ గ్రంథంలో ఈడు పుట్టుక ఎలా జరిగిందిరా, హాయ్ భలే భలే భలే, నువ్వు మమ్మల్ని అన్నం కాదురా, నీ దాంట్లో కూడా తప్పులు ఉన్నాయని ఆడి తప్పును ఎత్తి చూపించి నువ్వు నోరు మూసుకున్నావు. బాగా వినండి, వాడు తప్పును ఎత్తి చూపించి నువ్వు నోరు మూసుకున్నావు. కానీ నీ గ్రంథంలో బైబిల్లో యేసు కన్యక ఎలా పుట్టాడో అనేది నువ్వు ప్రూవ్ చేసావా? అలా ప్రూవ్ చేసింది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీస్ ఇండియా ఇంటర్నేషనల్ ఒక్క మాత్రమే. ఫ్యాక్ట్ అది. ఏంటి పబ్లిక్ మీటింగ్స్లో మాట్లాడనది, పబ్లిక్ మీటింగ్స్లో విత్ ప్రూఫ్స్. జరగగలదా, కన్యక అనగలదా, కన్యక గర్భవతి కాగలదా అనేది ఇప్పుడున్న ప్రాక్టికల్ శాస్త్రాన్ని క్రోడీకరించి విభజించి చెప్పాను. అంతేగాని మనకు చేత కాదు ఆడి గ్రంథంలో వాళ్ళు నమ్ముకున్న గ్రంథాల్లో తప్పులను ఎత్తు చూపడానికి మనకేం అవసరం, అంత కర్మ మనకు అక్కర్లేదు. ఈ క్రైస్తవ వీళ్ళంతా, ఈ గొర్రెలందరూ బలే 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 ఏంటి దేనికి బలే బలే అంటారు? ఒరే కన్యక ఎలా పుట్టిందిరా, యేసుప్రభు కన్య గర్భాన్ని ఎలా పుట్టాడు అని ఎవడో ఇతర గ్రంథానికి చెందినవాడు ప్రశ్నిస్తే, నీ గ్రంథంలో కూడా ఎలా పుట్టాడురా భలేరా అని కామెడీ చేసి నోరు మూసుకున్నారే వీళ్ళంతా. అంటే వీడి దగ్గర ఉన్న నిజాన్ని నిరూపించడం చేతకాక మీ గ్రంథాల్లో ఈ తప్పు ఉంది, మీ గ్రంథాల్లో వీడెలా పుట్టాడు, మీ గ్రంథాలు ప్రశ్నకి ప్రశ్న జవాబేసి ఊరుకుంటావా? ఏమండి, ఆడి ప్రశ్న వేశాడు, ఆడి ప్రశ్న కూడా ఆడి గ్రంథంలో ఒక ప్రశ్న వేసి వదిలేస్తావు, నువ్వు జవాబు చెప్పవా? వాడు అడిగిన దానికి నువ్వు జవాబు చెప్పవా? ఇక్కడ అంటే యేసు ప్రభు ఎలా పుట్టగలడు కన్యకకి, ఇది సాధ్యమా కాదా, బైబిల్లో రాయబడిందంటే ఇది అబద్ధమా చెప్పాలి కదా. కానీ ఈరోజు మెజారిటీ బోధకులైన వాళ్ళందరూ కూడా ఇది నిరూపించడం మానేసి, ఏమండి కేవలం ఇతర గ్రంథాల్లో వీడు జోలోంచి పుట్టాడు, వీడు ముక్కులోంచి పుట్టాడు, వీడు నెత్తులోంచి పుట్టాడు, వీడు నాలుగులోంచి పుట్టాడు, వీడు భూమిలోంచి పుట్టాడు, ఎలా పుట్టాడు, ఇలాంటి ప్రశ్నలన్నీ వేసేసి వీడిని అడిగిందని చెప్పడం మానేశారు. ఇది జ్ఞానమా? కాదండి, మూర్ఖత్వం అంటారు దాన్ని, మూర్ఖత్వం. నువ్వు మంచోడువా కాదా అని నిన్ను అడిగితే నువ్వు చెడ్డోడు అంటే ఇంతకు నువ్వు మంచివాడువా కావా? ఏమండి మీ అమ్మాయి శీలవతేనా అంటే మీ అమ్మాయి శీలం ఉందా లేదా, మీ ఆవిడికి శీలం ఉందా లేదా అంటే వాళ్ళందరి కోసం నీకెందుకు? ముందు నిన్ను అడుగుతున్నప్పుడు ఏమండి అవునండి మా అమ్మాయి శీలవతే, పరీక్షించుకుంటారా, చేసుకోండి అలా అన్నాడు గొప్పోడు. ఏమండి అంతే కదండి. అప్పుడు నీ దగ్గర ఏముందంటే స్టాండర్డ్ ఉంది నీ దగ్గర. అంటే ఉదాహరణకి చెప్పాలండి, ఇది బైబిల్ని ఎవడని ప్రశ్నిస్తే బైబిల్లో ఉన్న దానికి సమాధానం చెప్పడం చేతకాని వీళ్ళు క్రైస్తవ బోధకులైన వాళ్ళు ఇతర గ్రంథాల్లోనికి పోయి వాళ్ళ గ్రంథాల్లో ఈ తప్పు అని వీళ్ళ గ్రంథాల్లోనూ తప్పు. చేతకాని వాడు చేసే పని. నువ్వు చేతనైన వాడవైతే బైబిల్ని అడిగినప్పుడు బైబిల్లో ఇలా ఉందిరా, ఇది సాధ్యమేరా, ఇది శాస్త్రీయంగా నిజమేరా అని రుజువు చేసేవాడు మగాడు మొనగాడు, బైబిల్ తెలిసిన మేధావి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచానికి ఎంత జ్ఞానం లేదు కదండి. వాళ్ళంతా అల్లాటప్పగాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ గ్రంథాలు తప్పులు ఎత్తి చూపిస్తే అమ్మయ్య పోన్లేండి యేసు ప్రభు కోసం కన్యక కోసం వీళ్ళు అడిగారు, కానీ ఆడు వాళ్ళ తాలూకాలో ఉన్న వాళ్ళని దేవుళ్ళ కోసం దేవతల కోసం ప్రశ్న ఇస్తాడు, అయిపోయింది ప్రశ్నకి ప్రశ్న సమాధానం. అంటే మరి నీ దగ్గర జవాబు లేదన్నమాట. అంత కర్మ బైబిల్కు లేదు, మర్చిపోకండి. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే బైబిల్ ఎప్పటికీ అప్డేట్గా ఉన్నది, అన్నిటికీ అప్డేట్ అయింది బైబిల్. ఎప్పుడో పురాతన కాలంలో క్రీస్తు పూర్వం రాయబడిన మాటల్లో కూడా ఏమిటి, చెకుముకి బండ నుండి అతని కొరకు నూనె జుర్రించదను, చెకుముకి రాతి నుంచి అంటే రాతి నుంచి నూనె రావడం ఏంటి, అప్పటికి రాయి ఏంటి, దానిలోంచి నూనె రాయడం కూడా తెలియదండి. ఏమండి ఆ రోజు భూగర్భంలోకి వెళ్ళి ఆయిల్ తీయడం రాదండి వాళ్ళకి, కేవలం చెట్లలో నుంచి వచ్చిన వాటిని మాత్రమే నూనెగా ప్రయోగించుకోవడం వాళ్ళకి తెలుసు. క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం, లేదా 3000 సంవత్సరాల క్రితం, లేదా ఇంకో 1000 సంవత్సరాల క్రితం. కానీ బైబిల్ ఎంత చక్కగా అంటే బండలలో నుంచి లోపల నుంచి ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఉంటుంది,
అది బండలలో నుంచి వచ్చేదే, పెట్రోలియం. మనం చెప్పాం కదా, చాలాసార్లు చెప్పాం. అది పెట్రో అంటే రాయి, అండ్ ఓలియం అంటే ఆయిల్, రాక్ ఆయిల్ అంటే రాతి నుంచి వచ్చిన నూనె, క్రూడ్ ఆయిల్ అంటారు దాన్ని. అందులోంచి డీజిల్ వస్తుంది, అందులోంచి పెట్రోల్ వస్తుంది, అందులోంచి గ్యాసోలిన్ వస్తుంది, అందులోంచి తారు వస్తుంది, ఏమండి, అందులోంచి వైట్ పెట్రోల్ వస్తుంది, అందులోంచి వ్యాజిలిన్ వస్తుంది. ఈరోజు మీరు రాసుకుంటున్న వ్యాజిలిన్ చలికాలంలో. అంటే ఇన్ని పదార్థాలు ఆ ఒక్కదాని నుంచే వస్తున్నాయో మూల పదార్థం. అవునండి, ఆ మూల పదార్థం కోసం ఎప్పుడో అప్డేట్ అయిపోయింది. అసలు నక్షత్రాలు కదులుతాయనే విషయాన్ని బైబిల్ ఎప్పుడు చెప్పేసిందండి? నిజంగా శాస్త్రాతీతమైన సంగతులను బైబిల్లో నుంచి మనం, అందుకే సింహగర్జన విషయంలో ఎవడెందుకు మాట్లాడలేడు? అవన్నీ కూడా ప్రూవ్డ్, నిజ నిరూపణ చేయబడినవి. ఒక హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ కావచ్చు, ఏమండి, ఒక ఖగోళ శాస్త్ర విషయమైనా కావచ్చు, భూగర్భ శాస్త్రం విషయమైనా కావచ్చు, ఏమండి, డైనోసార్ విషయమైన విధానాలు కావచ్చు, అవశేషాలు కావచ్చు, ఏమండి, అలాగే ఇతర గ్రహాల్లో జీవుల గురించి, ఏలియన్స్ గురించి కావచ్చు. ఇన్ని సందర్భాలను గురించి బైబిల్లో ఈరోజు మనం చదువుకుంటున్న, ఎప్పుడో పురాతన ప్రాచీన పుస్తకమైన బైబిల్ గురించి మనం చదువుతున్నాం, చెప్పగలుగుతున్నాం. ఈ రోజున శాస్త్రవేత్తలు నోరు మూయించగలుగుతున్నాం. అంటే బైబిల్ ఎందుకు అప్డేట్ అవ్వాలి చెప్పండి? అరే, బైబిల్ అందరికన్నా ఎప్పుడో టాప్ మోస్ట్లో అప్డేట్ అయిపోయి ఉంది, నువ్వు అప్డేట్ అవ్వాలి. ఇదిగో ఈ మెడికల్ శాస్త్రవేత్తలందరూ ఈ మధ్యన అప్డేట్ అయ్యారు. ఏమని ఇప్పుడు మీకు చదివి చూపించారు కదా, ఈ అపెండిక్స్ అనేది ఉండాలండోయ్, ఇది చాలా ప్రయోజనకరమైందండి. మనిషి మెదడు ఎంత ఉపయోగకరమైందో దీనివల్ల కూడా శరీరానికి అంత ప్రయోజనం ఉంది అని వీళ్ళు కళ్ళు తెరిచారు. దేవుడు ఎప్పుడు చెప్పాడు అంటే, ఏమండి మీ దేవుడు అపెండిక్స్ అని రాయించాడు? పిచ్చోడా, అపెండిక్స్ అని నువ్వు పేరు పెట్టుకున్నావు. ఒక శాస్త్రం, పేగులు, దాన్ని చదివి నువ్వు పేరు పెట్టావు. ఈరోజు నువ్వు అనుకున్న అపెండిక్స్ బైబిల్లో కనబడదు. ఈ మూర్ఖులు ఎలా మాట్లాడతారంటే, ఈ తలతెక్క దద్దమ్మలు అంటారు వీళ్ళని, ఈ చవట సన్నాసులు ఇలాగే తిట్టాలి. ఎందుకంటే బైబిల్ అనే ప్రతి దౌర్భాగ్యుడిని ఇలాగే తిట్టాలండి. ఏదో వాడేది ప్రతి జ్ఞానం అనుకుంటాడే. నీ వయస్సు ఎంతరా, నీ అనుభవం ఎంతరా బైబిల్ దగ్గర? ఆఫ్టర్ ఆల్ ఒక మట్టి మెదడున్న మనిషివిరా నువ్వు. నిన్ను, నీ బాబుని నువ్వు అనుభవిస్తున్న ఈ సృష్టిని, ఈ విశ్వాన్ని చేసిందిరా బైబిల్. దాన్నే నువ్వు అంటావా? దాన్నే నువ్వు తప్పు పడతావా? నీకు ఇన్ని గుండెలురా అని కదండి మనం కదండి ప్రశ్నించడం ప్రారంభించాం. మొట్టమొదటిసారిగా శాస్త్రవేత్తల మీద గళమెత్తి ప్రశ్నించేది మనమే. అప్పటివరకు డప్పు కొట్టుకున్న పాస్టర్లందరూ కూడా గుడుల్లో డప్పు టంగు టంగు గెంతడం, ఏమండి, డ్యాన్స్లు వేయడం, గానా బజానా చేయడం, ఇదే తెలుసు వాళ్ళకి. కూడుకున్న 4 గోళ్ల మధ్య ఉన్న వాళ్ళందరినీ కూడా గెంతండి గెంతండి గెంతండి, చేతులు ఎత్తండి, కూర్చోండి, నిలబడండి, ఏమండి, కన్నీళ్లు కార్చండి, మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేయండి, ఇదేనండి సొద. విజ్ఞానం నిల్, విజ్ఞానం ఏమీ లేదు. ఎందుకంటే వీడు చదివితే కదా. పులిపేట మీద కూర్చొని నేర్చుకున్నవాడు బైబిల్ని ఈ విధంగా చదివితే కదా విజ్ఞునుల సైతం నోరు మూయించగలవాడు. అరే, నువ్వే శాస్త్రంతో వస్తావు రారా అని బైబిల్ పట్టుకొని అనగలడా? అంత దమ్ముందా ఎవరికైనా? ఈరోజు మన విశ్వవిద్యాలయంలో చదువుకున్న వాడికి ఉందా స్టఫ్. అందుకే ఎవడెన్ని కారు కోతలు కూస్తున్నా, ఏమండి మీ డిగ్రీ మాకు కావాలి, డిగ్రీ అంటే అదిలేండి, మీ యోగ్యత పత్రం మాకు కావాలి, మీ దగ్గర చదువు మేము నేర్చుకోవాలని పిల్లలు ఎగబడి చదువుతున్నారు. పెద్దవాళ్ళు చదువుతున్నారు, ఆడవాళ్ళు చదువుతున్నారు, వివాహితులు చదువుతున్నారు, ఏమండి, చిన్ని పిల్లలు చదువుతున్నారు. ఎందుకు? దాని యొక్క అవసరత, దాని యొక్క మూలం, దాని యొక్క విజ్ఞానం అంత గొప్పది గనుక చెప్పాలి బైబిల్ గురించి. ఎవడో ఏదో పనికిరాని మాటలు మాట్లాడాడు, ఆ యూజీసీ గాడు ఏదో ఆడే పెద్ద ఫేక్ గాడాడు. ఆ యూజీసీలో ఉన్న వాళ్ళే పెద్ద ఫేక్ గాళ్ళు. వాళ్ళందరూ కూడా అంతా కూడా మత ఛాందస్సవాదులు, ఎవడి ఎదుగుదలను సహించలేని వాళ్ళు, ఏమండి, కులం అనే కుళ్ళుతో చచ్చిపోతున్న వాళ్ళందరూ కూడా. ఏమండి, కులతత్వం ఏంట్రా? ఏమండి, మన సవాలు ఏమండి, ఈ రోజు కన్నా చాలా గర్వంగా ఫీల్ అవుతానండి. ఎందుకంటే విశాఖపట్నం పబ్లిక్ మీటింగ్లో కావచ్చు, చాలా పబ్లిక్ మీటింగ్స్లో పబ్లిక్గా నేను ఛాలెంజ్ చేసిన, రే, ఈ శరీరంలో నడినెత్తిరించి అరికాలు వరకు ఎవడైనా వీడిది పలా కులం అని ఎవడైనా ధృవీకరించగలడా? నీ దిక్కుమల కాగితాలు కాదు, పరీక్షించి, రక్త పరీక్ష, మల పరీక్ష, ఏ మూల పరీక్ష చేస్తావు, నీ దరిద్ర పరీక్ష చెయ్యి. ఏ పరీక్ష అయినా నువ్వు చేసి వీడు పలానా కులానికి చెందినవాడు అని భారతదేశంలో ఉన్నవాడు ఎవడైనా, ఎందుకంటే కులాల పిచ్చి ఎక్కడే కదండి ఎక్కువ. ఈ పనికి మాలిన వాళ్ళలో ఎక్కువ మందిలో ఈ కుల పిచ్చి ఉంది అందరికీ. నాది పలానా కులం, వాడిది తక్కువ కులం. ఏమని సవాలు విసిరాం?
రే, ఎవడైనా కులం ఉందని నిరూపించగలిగితే నేను నమ్మిన బైబిల్ని పవిత్ర గ్రంథం కాదు, బైబిల్ తప్పని వదిలేస్తాను రా, నా లైఫ్లో బైబిల్ ముట్టుకోను అని సవాలు చేసినవాడు ఎవడనున్నాడా చెప్పండి. అంటే ఏమండి, కులాల మీద ఉక్కుపాదం అంటారు దాన్ని. బైబిల్తో నేను ఏం మోపాను అనుకున్నారు? ఈరోజు భారతదేశంలో కులం అని పేరు ఎత్తిన వాడితో బైబిల్ ద్వారా ఉక్కుపాదంతో తొక్కేశానండి. ఆ గొప్ప తొక్కావులే, మేము నిరూపిస్తాం, దమ్మున్న మీసమున్న మగాళ్ళని ఎవడని వచ్చాడు ఇప్పటివరకు? అరే మేము నిరూపిస్తాను రా, నువ్వేదో పనికిరాని బైబిల్ పట్టుకొని నువ్వు సవాలు చేస్తున్నావు, మళ్ళీ నీ పనికి వాళ్ళ మొహానికి మీసాలు ఒకటి, మీసాలు రాయిళ్ళకి తిప్పావు మీసాలు. అవునరా, బైబిల్ గొప్పది కాబట్టి నేను తిప్పాను, పోని నీకు అసూయ, నీకు ఎలాగ తిరగవు కాబట్టి. ఓకే, మరి నేను తిప్పాను, మీసాలు తిప్పి సవాలు చేశాను, కులం ఉంటే నిరూపించండి రా, ఉంటే నేను బైబిల్ క్రైస్తవుని కాబట్టి బైబిల్ని వదిలేస్తాను. మనకి దమ్ము ఉంటే నన్ను నిరూపించేసి ఏమండి నన్ను సాక్షిగా నిలబెట్టు. మరి నేను ఓడిపోతే నన్ను ఎగ్జాంపుల్గా చూపించు సోషల్ మీడియాలో, రే వీడు బైబిల్ పట్టుకొని కులం ఉంటే బైబిల్ వదిలేస్తానన్నాడు, ఈరోజు నేను కులాన్ని నిరూపించాను కనుక ఆ బైబిల్ తప్పు, బైబిల్ ఒక తప్పుడు గ్రంథము అనే మగాడు లేడా ఇండియాలో? లేడు. మరలా భవిష్యత్తు చెప్పమంటారా? రాడు. రాసి పెట్టుకోండి, రాడు, రాలేడు. ఇంత ధైర్యంగా నేను ఎందుకు చెప్తున్నా తెలుసా అండి? బికాస్ బైబిల్ అంటే అది పవర్ ఆఫ్ గాడ్. మనుష్యుడు ఓహరించి వచ్చింది కదా కులం, మనుషుడు బుర్రలోంచి పుట్టింది. కులం మనిషి మెదడులో నుంచి వచ్చింది. బైబిల్ అలా రాలేదు ఎవరు సన్నాసి. బైబిల్ అలా వచ్చుంటే ఎప్పుడో మీరు నన్ను ఓడించేసి ఉండేవాళ్ళు. సవాలు చేస్తారు, ఎవరితోనూ పోటీ పడండి, పోనీ రండి రా పోటీకి. కులం కోసం సవాలు విసిరానుగా, కులం కోసం సవాలు విసిరాడు ఎల్పిబి. అది పబ్లిక్ మీటింగ్స్లో కూడా వేల మంది ప్రజల మధ్య కూడా, సోషల్ మీడియాలో కొన్ని లక్షల మంది కూడా చూశారు. మరి ఎందుకు ఎవడు రాడు? నా మీద కోపం ఉంటే ఉండొచ్చు, మరి బైబిల్ మీద నీకు కూడా చాలా కోపాలు ఉన్నాయి కదా ఏమండి? మతోన్మాదులకి, కుల పిచ్చెక్కిపోతున్నా ఏమండి, కులాన్ని నెత్తిన పెట్టి ఊరేగిస్తున్న చాలామంది ఉన్నారు కదా. మరి వాళ్ళందరికీ కూడా ఏం రావాలి? రోషం, పౌరుషం వచ్చేసి, అరే బైబిల్ గురించి ఎంత గొప్పగా చెప్తున్నావట్రా, ఇదిగో కులాన్ని మేము నిరూపించాము కనుక ఈ రోజు నుంచి బైబిల్ తప్పు అని ప్రకటించమని చెప్పండి. ఓపెన్ ఛాలెంజ్. ఏమండి, నేను ఇంత గొప్ప ఛాలెంజ్ చేయడానికి నా దగ్గరున్న దమ్ము కాదండి అది. మరలా చెప్తున్నాను, అది నా సొంత శక్తి కాదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బైబిల్. బైబిల్కున్న కీర్తి, బైబిల్కున్న ఖ్యాతి, బైబిల్కున్న సబ్జెక్ట్, బైబిల్కున్న సంపద అంటారు దాన్ని, విజ్ఞానం. నీలా మనుష్యుడు కలిపి రాసేసుకోలేదు అది బైబిల్ని. అది బైబిల్ గొప్పతనం. ఇంత గొప్పగా చెబుతున్నాం గనుకనే కులాల పేరట మేము గొప్పోళ్ళు అని చెప్పుకున్న అందరూ కూడా తేలుకుంటూ దొంగల్లా ఉన్నారండి అందరూ. తక్కువడికి కులం పిచ్చే ఏమండి, ఎక్కువడికి కులం పిచ్చేది, ఎక్కువ ఉన్నడికి కులం పిచ్చి ఉంది అనుకోకుండా సుమా. తక్కువ కులాలకి చెందా అనుకున్న వాళ్ళు కూడా పిచ్చి పట్టింది. అరే అది కులమే లేదన్నప్పుడు నీ తక్కువ వాడిది ఎక్కువ ఏంట్రా? మాది తక్కువ కులం, మా తక్కువ కులం వాడికే మా కులవాడే నాయకుడు, మా కులవాడే మాకు పెళ్ళిలో కావాలి, మా కులవాడే మాకు నాయకుడిగా ఉండాలి, మా కులవాడే మమ్మల్ని ఏలాలి, మా కులవాడే మమ్మల్ని తన్నాలి, మా కులవాడే మమ్మల్ని దోపిడీ చేయాలి. ఇలాంటి పిచ్చి పట్టింది వీళ్ళందరికీ. వదిలేయండి, అవన్నీ వదిలేయండి. అందుకే బైబిల్ నేర్చుకోండి. ఇవన్నీ చెప్తే యూజీసీకి ఎలా ఉంటుంది చెప్పండి? ఎందుకంటే కులం పిచ్చి వాళ్ళకే ఉంది, అవునా? కులం పిచ్చి యూజీసీ వాళ్ళకే ఉంది. ఈరోజు దేశంలో జరుగుతున్న గోలంతా ఏంటి? బాబోయ్, ఇన్ని సంవత్సరాలుగా కళాశాలల్లో కావచ్చు, విశ్వవిద్యాలయాల్లో కాదు, కుల వివక్ష చూపిస్తున్నారు వీళ్ళు. కులానికి సంబంధించిన చట్టాలు చేసుకున్నారు వీళ్ళు. ఇది తప్పు. ఇప్పుడు ఎవరిది నిజం? కనుక వాళ్ళెవరు బైబిల్ గురించి చెప్పడానికి? యూజీసీ వాళ్ళు ఎవరండి బైబిల్ గురించి చెప్పడానికి? ప్రపంచంలో ఏ ప్రభుత్వం వాడని ఎవడండి బైబిల్ గురించి మాట్లాడడానికి? దిస్ ఇస్ అన్ ఇంటర్నేషనల్ లా, ఇంటర్నేషనల్ బుక్ బైబిల్. విశ్వ విజ్ఞాన గ్రంథం, విశ్వ రాజ్యాంగం, చాలా పేర్లు ఉన్నాయి దీనికి. విశ్వ చట్టం, విశ్వ రాజ్యాంగం, విశ్వ గ్రంథం, విశ్వజ్ఞానం, చాలా ఉన్నాయి పేర్లు బైబిల్కి. ఎంత గొప్ప జ్ఞాన గ్రంథమైన బైబిల్ని మీరు చదువుతున్నారంటే మీరు ఎంత గొప్పవాళ్ళుగా మీరు భావించాలి చెప్పండి. ఏదోనండి మేము చిన్నవాళ్ళండి, పనికిరాని వాళ్ళం అండి, దౌర్భాగ్యులం అండి, డబ్బులు లేని వాళ్ళం అండి, పేదవాళ్ళం అండి, చె
అసలు అలా అనుకోకుండా రా. ఈ మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్కి వారసులు మీరు, మీ పిల్లల వారసులు. దానికి ఇలా నిలబడి ప్రజల మధ్య చెప్పాలి. ఏమని చెప్పాలి? విరోధులతో గుమ్మములో పోరాడేవాడు. అందుకే కదా దేవుడు మనకు అన్నాడు. ఏమండి, మనం ఎక్కడ 4 గోడల మధ్య ఎక్కడ మైక్ లేకుండా, బయటికి ఎక్కడ సోషల్ మీడియాలో తెలియకుండా, లైవ్ లేకుండా, ఏమండి మైకులు పెట్టకుండా రహస్యంగా చెప్పేసుకుంటాం మనం ఏమైనా? ఇది మతం కాదురా రహస్యంగా చెప్పుకోవడానికి. ప్రపంచ ప్రజలు వినాల్సిన జ్ఞానం. అందరూ ఒకటే. ఒక నల్లోడైనా తెల్లోడైనా ఏ దేశం నుంచి వచ్చిన వాడైనా. ఇంకెక్కడ కులాల గురించే మాట్లాడుతాను. ప్రపంచ దేశాల గురించి బైబిల్ ఏం చెప్పింది? సర్వమానవాళి ఒక్కని నుండి వచ్చింది. వన్ మ్యాన్. ఈ రోజుకి ఇప్పుడు అప్డేట్ అవుతున్నానండి బైబిల్కి. ఎప్పుడో క్రీస్తు పూర్వం ఆదికాండం 1వ అధ్యాయంలో అది ఇప్పుడు రాయబడింది. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిన మాటకి ఇప్పుడు అప్డేట్ అవుతున్నారు వీళ్ళు. ఏమండి, ఈరోజు హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టులు కావచ్చు, పేలియంటాలజిస్టులు కావచ్చు, రకరకాల శాస్త్రవేత్తలు కావచ్చు, హిస్టోరియన్స్ కావచ్చు, వీళ్ళందరూ ఏమన్నారు? అవునండి వీళ్ళందరూ డిఎన్ఏ చూస్తే వీళ్ళందరికీ ఎవరో మూలపురుషుడు ఒక్కడే ఉన్నాడండి, ఒక స్త్రీ ఉందండి, వీళ్ళందరికీ ఒకటేనండి ఆది తల్లి. ఇప్పుడు నువ్వు అప్డేట్ అవ్వాలా, బైబిల్ అప్డేట్ అవ్వాలా? చెప్పండి, ఎవరు అప్డేట్ కావాలి? బైబిల్కి ప్రపంచం అప్డేట్ కావాలి. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ కోసం ప్రపంచం అప్డేట్ అవ్వాలి. బైబిల్ అప్డేట్ అవ్వాల్సిన పని లేదు. ఆల్రెడీ ఎప్పుడో అప్డేట్ అయిపోయింది బైబిల్. అక్కడ ఉంది బైబిల్ ఎప్పుడో. విశ్వంలో అంత ఎత్తున ఉంది. నువ్వు ఇంకా పాతాళంలో ఉన్నావు. నువ్వు నీ జ్ఞానం, నీ గ్రంథం, నీ పుస్తకాలు ఎప్పుడు చేరుకుంటే ఆ జ్ఞాన గ్రంథాన్ని అంత ఎత్తుకి. అందుకే బైబిల్ నేర్చుకోండి, బైబిల్ చదవండి. కనుక ఈ విశ్వ మహావిద్యాలయం బైబిల్ నేర్పించే శాస్త్రాలు, జ్ఞానం కొద్దిగా నేర్చుకున్నాం మనం అంతా కూడా. ఇప్పుడు సువార్త కోసం చెప్పొచ్చా, చెప్పకూడదా? చెప్పు. నువ్వంతా నేర్చుకుంటేనే కానీ నువ్వు చెప్పడానికి లేదు అంటావా? చెప్పండి. నువ్వంతా నేర్చుకుంటేనే కానీ, నువ్వంతా చదివితేనే కానీ సువార్త చెప్పడానికి వీల్లేదంటే ఇంక సువార్త ఏం చెప్తారు చెప్పండి మీరు? సువార్తకి వెళ్ళాం అసలు, ఇంట్లో కూర్చోండి మీరు. కరపత్రాలు పంచకండి, సువార్త ప్రకటించకండి. మరి సర్వలోకానికి వెళ్ళి ప్రకటించమని ఎందుకు చెప్పాడు ఆయన? ఏనానా వంశీ, బాగా అర్థమైంది అనుకుంటా. నీకే కాదు, బయట వాళ్ళు కూడా చాలా బాగా అర్థమైంది. నీ ప్రశ్న ఏమో కానీ బయట వాళ్ళు చాలా గట్టి దెబ్బలు తగిలేసాయి. కాబట్టి నువ్వు సువార్త చెప్పాలా? చెప్పు. దానికోసం పూర్తిగా బైబిల్ అంతా నీకు రావాల్సిన అవసరం లేదు. సువార్త కోసం పూర్తిగా తెలుసుకో. ఎవరైనా అడిగి, బాబు సువార్త అంటే ఏంటి అని అడిగారు అనుకో, ఏమో నాకు తెలియదండి సువార్త అంటావా? సువార్త అంటే ఏంటో కనీస జ్ఞానంతో నేర్చుకో, అది చెప్పు, చాలు. అది ప్రకటించమన్నాడు. అలాగే బైబిల్ చదవడం అవసరం లేదంటే నో, బైబిల్ అంతా చదువు, నేర్చుకో, దాని మీద అభ్యాసం కలుగు. మేము నేర్చుకున్నాం. ఎప్పటికీ ప్రొఫెసర్లు, మాస్టర్లు అయిపోయినా ఇంకా నేర్చుకున్నాం. చాలా సంగతులు తెలుసుకున్నాం బైబిల్ నుంచి. నువ్వు తెలుసుకుంటూనే ఉండు. నువ్వు తెలుసుకొని మహాజ్ఞానానికి అప్డేట్ అయితే ఈ శాస్త్రాలను అప్డేట్ చేయి. ఒరే ఇంకా అప్డేట్ అవ్వండిరా బైబిల్కి. ఏమండి, ఈ మాట ఎంత చిన్న చూపు తెలుసా అండి? బైబిల్కి మానవ శాస్త్రాన్ని అప్డేట్ అవ్వమంటున్నావంటే ఏట్రా మీ బైబిల్ అంత గొప్పదా అని ఎవడైనా అనుకోవచ్చు. అనుకుంటే అనుకోనివ్వండి. ప్రూఫ్స్తో చెప్తున్నాం మనం ఇక్కడ, నిరూపణ. ఇంత గొప్ప సంగతులు మనం చెప్పగలుగుతున్నాం అంటే బైబిల్ దగ్గర విద్యార్థులం. బైబిల్ నేర్చుకుంటున్నా ఎవరు? మనం స్టూడెంట్స్. మనం బైబిల్ యొక్క విద్యార్థులం. నేర్చుకోవాలా? నేర్చుకోండారా. నిజంగా బైబిల్ నేర్చుకుంటే చాలా ధైర్యం, చాలా ఆనందం, చాలా గొప్ప స్థాయి. ఇక్కడే కాదండి, ప్రపంచమే చూస్తుంది అనుకున్నారేమో మిమ్మల్ని. నో. ఈ కార్యములను ఎవరు తొంగి చూడగొడుతుండో తెలుసా? దేవదూతలు అయ్యన్నున్నాయి. భూమి మీద అంతా కలుపుకుంటే మనుషులు 850 కోట్లు దాటలేదు ఇంకా. ఆఫ్టర్ ఆల్ 850 crores కోట్లు. కానీ దేవదూతలు ఉండేనో తెలుసా అండి? కౌంట్లెస్, ఇన్ఫినైట్. చూడండి, అసంఖ్యాకమైన కోట్ల కొలది, లెక్కలేదు. ఎంతమంది దూతలు నువ్వు నేర్చుకుంటుంటే వింతగా చూస్తున్నట్టు. అబ్బా, రాజావారు చదువుకుంటున్నారండి, రాణివారు చదువుకుంటున్నారండి. ఏం చదువుకున్నారు? ఆడవాళ్ళనైతే రాణి బైబిల్ చదువుతుందండి, రాజు బైబిల్ చదువుతున్నాడండి. ఎందుకు? నువ్వు దేవుని కుమారులు, కుమార్తెలు మీరంతా. అబ్బా, ఎంత చక్కగా నేర్చుకున్నారండి. దేవుని కుమారులు, దేవుని పిల్లలు.
దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు. సంఘంలో ప్రకటిస్తుంటే దేవదూతలు ఏంటండి? ప్రధానులు, అధికారులు ఏం చేస్తున్నాయట? ఈ సంగతులు సంఘము ద్వారా తెలుసుకుంటున్నాయట. అంటే దేవదూతలు కూడా తెలియవా? దేవదూతలకు కూడా తెలియవటండి. దేవదూతలకు చెప్పని సంగతులు దేవుడు మీకోసం 26 పుస్తకాలు రాయించి ఇచ్చాడు అంటే బిత్తర మొక్కలు వేసుకొని చూస్తున్నట అని. ఎవరు? దేవదూతలు. ఏమండి? ఎలాంటి బిత్తర మొఖం అంటుంది అని. బిత్తర మొఖం అంటే ఏమీ తెలియని మొహం. అవునా? నోరు వెళ్ళబెట్టుకొని ఎంత జ్ఞానం ఉందా బైబిల్లో, ఇన్ని సంగతులు ఉన్నాయి బైబిల్లో. మాకు చెప్పలేదండి, దేవుడు మాకు నేర్పించాడు. మరి ఎవరికి నేర్పించాడు? తన పిల్లలకి. వారసులు కదా మీరు, వారసులైన మీకు నేర్పించాడు. మీరు మాట్లాడుతుంటే అవి విని అబ్బా ఏం సబ్జెక్ట్ చెప్పారండి మీరు నిజంగా. ఎడుగు కొన్నిసార్లు మేము మాట్లాడుతుంటే ముందున్న మీరే ఆశ్చర్యపోతుంటారు, అబ్బా ఏం టాపిక్ చెప్పారండి. మనుషులుగా మీరే ఆశ్చర్యపోతుంటే బైబిల్ తెలిసిన వాళ్ళు మీరు. వాళ్ళ అసలు ఏ సబ్జెక్టు తెలియని దేవదూతలు ఏమంటే తెలుసని చప్పట్లు కొట్టేస్తుంటాడు. భలే 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 ఏం చెప్తున్నారండి, ఏం సబ్జెక్టులు మాట్లాడుతున్నారండి మీరు. కనుక ఇప్పుడు మీ కీర్తి, మీ ఖ్యాతి ఎక్కడ వ్యాపించింది? ఖండాంతరాలు వ్యాపించింది కాదండి, విశ్వాంతరాళాలు వ్యాపించిన కీర్తి అది. ఎందుకంటే టోటల్గా ఎన్ని విశ్వాలు, ఎన్ని ఆకాశాలైతే ఉన్నాయో, అనంత విశ్వాలలో వ్యాపించి ఉన్న కోటాను కోట్ల దేవదూతల దృష్టి ఎవరి మీద ఉంది? మీ మీద. నిదానించి దేవుని కుమారులు ఎక్కడున్నారు, దేవుని కుమారులు ఎక్కడున్నారు? సృష్టి ఎతుకుతూ చూస్తుంది. ఎందుకు? మీరు నేర్చుకున్నారు కాబట్టి బైబిల్. మరి అంత గొప్ప కీర్తి మీకు కావాలా? రాజులుగా రాణీలుగా ఉంటారా? ఏమండి? మేము అలా ఉండడం ఇష్టం లేదండి. చపరాసి వాళ్ళ ఉంటామండి, మేము పనికిరాని వాళ్ళ ఉంటామండి, దిక్కుమాలి కులాలు చెప్పుకొని అధములుగా జీవిస్తామండి. ఛీ, ఇంత చెప్పినా సరే మేము ఇంకా కింద కాలంలోనే ఉంటామండి అంటే ఏమనాలండి మిమ్మల్ని? మట్టి పురుగులు, చెడ్డ పురుగులు. దేవుడేమే మిమ్మల్ని పెద్ద స్థాయిలో తన వారసులుగా చూడాలని ఆయన అనుకుంటుంటే మీరు ఇంకే పనికిరాని వాటిని పట్టుకొని వేలాడుతుంటే దేవుడు ఏమనుకుంటాడు చెప్పండి? కనుక మీరు స్థాయి దాటి ఎక్కడో ఉండవలసిన వాళ్ళు. మీరు బైబిల్ అర్థం అయితే అక్కడ ఉంటారు మీరు, అక్కడ ఆలోచిస్తారు మీరు, చాలా పెద్ద స్థాయిలో మీరు ఆలోచిస్తారు. మీరు అలాంటి ఆలోచన మీకు రావాలి అంటే బైబిల్ బాగా చదవండి. ఓకేనా వంశీ? నువ్వు 2 అడిగావు, ఒకటే చెప్పాను. మిగిలిన ప్రశ్న నెక్స్ట్ సాటర్డే కూడా మాట్లాడుతాను. మిగిలిన ప్రశ్నలు కూడా వచ్చే శనివారం మాట్లాడుకుందాం. ఓకేనా?